హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక హెల్తీ లడ్డూ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది హెల్తీ రెసిపీనే కాదు, చాలా క్విక్‌గా, సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి కానీ, లేదంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌గా కానీ చేసి పెట్టేయవచ్చు. ఎంతో ఇష్టంగా తినేస్తారు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డూ తిన్నారంటే ఎంతో హెల్తీగా ఉంటారు. ఒంట్లో రక్తహీనతను తగ్గిస్తుంది. పిల్లల్లో తెలివితేటలు పెరగటానికి సహాయపడుతుంది. ఒక్కసారి చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ లడ్డూలను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. దీనిలోకి పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఎండు కొబ్బరిని రోజు పిల్లలకి ఏదో ఒక డైట్ రూపంలో ఇవ్వడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. పిల్లల్లో తెలివితేటలను పెంచుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్‌ను బూస్ట్ చేస్తుంది, అలాగే బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఇలా ఎండు కొబ్బరి ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గిన్నెను పక్కకు పెట్టుకోండి. మరలా స్టవ్ మీద అదే ప్యాన్లోకి పావు కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగలను కూడా రోజు ఏదో ఒక డైట్ రూపంలో తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా మంచిది. పిల్లల్లో మెమరీ పవర్ని పెంచుతుంది, స్కిన్కి మంచిది, క్యాన్సర్ను ప్రివెంట్ చేస్తుంది, అలాగే జుట్టును దృఢంగా ఉంచుతుంది. పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. మరలా అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూను పుచ్చపప్పు అంటే వాటర్ మిలన్ సీడ్స్ అంటాం కదా, వాటిని కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. మరలా అదే కడాయిలోకి 1 కప్పు వరకు తెల్ల నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రోజు నువ్వులను కూడా ఏదో ఒక డైట్ రూపంలో తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ నువ్వుల్లో ప్రోటీన్ శాతం చాలా అధికంగా ఉంటుంది. స్కిన్‌కి చాలా చాలా మంచిది. అలాగే బోన్ హెల్త్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. నువ్వులు కూడా చక్కగా ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్‌గా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆల్రెడీ మనం పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా వేడి చల్లారిన తర్వాత పైనున్న పొట్టును తీసివేసి మిక్సీ జార్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇక్కడ నువ్వులు కూడా కంప్లీట్‌గా వేడి చల్లారిపోయాయి. ఇందులో నుంచి 1 టేబుల్ స్పూన్ నువ్వులను ఇలా వేరొక గిన్నెలోకి తీసుకొని ఈ గిన్నెను పక్కకు పెట్టుకోండి. లడ్డూలలో ఇలా నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మరలా మిక్సీ జార్‌లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నువ్వులను కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు నువ్వులు, పావు కప్పు ఎండు కొబ్బరి, పావు కప్పు పల్లీలకు గాను ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా బెల్లాన్ని వేసుకొని ఒకసారి కింద నుంచి పైకి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరలా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకోవాలి. అలాగే మనము కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. పల్లీలను ఇలా మీకు గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే దంచైనా తీసుకోవచ్చు. ఇలా క్రష్ చేసుకున్న పల్లీలను వేసుకున్నాక ఇందులోకి వేయించిన పుచ్చపప్పును కూడా వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పాలను కానీ నెయ్యిని కానీ వేసుకునే అవసరమే లేదు. బెల్లంలో ఉండే తేమ, నువ్వుల్లో ఉండే జిగురే లడ్డూలు చుట్టుకోవడానికి సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతిలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు వీలైనట్టుగా ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజుకు తగ్గట్టుగా లడ్డూలుగా చుట్టుకోవడమే. ఇలా మొత్తాన్ని కూడా ఎన్ని లడ్డూలు వీలైతే అన్ని లడ్డూలుగా చుట్టేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా, మంచి ఎనర్జీనిచ్చే నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇలా చేసుకొని పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్‌గా కానీ, లేదంటే స్నాక్స్ బాక్స్‌లో చేసి పెట్టవచ్చు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డూ తిన్నారంటే మోకాళ్ళ నొప్పులనేవి ఉండవు. ఇవి పిల్లలు సైతం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. చేసుకోవటం పెద్ద కష్టమేమి కాదు కాబట్టి ఎప్పటికప్పుడు 1 వీక్ ఒకసారి రెగ్యులర్‌గా ఫ్రెష్‌గా చేసుకొని తింటే ఎంతో హెల్తీ కూడా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఇలా ఈజీగా, సింపుల్‌గా, హెల్తీగా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ మంచి ఎనర్జీనిచ్చే నువ్వుల లడ్డూలను ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.